తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండిలో కలిదిండి అబ్బాయిరాజు జన్మభూమి పార్కు పునర్నిర్మాణ పనులు ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ఆధ్వర్యంలో దాతల సహకారంతో వేగంగా జరుగుతున్నాయని టీడీపీ నాయకులు తెలిపారు. మండల టీడీపీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు మాట్లాడుతూ జన్మభూమి నిధులతో కలిదిండి అబ్బాయిరాజు హయాంలో నిర్మించిన పార్కు గత ప్రభుత్వ పాలనలో ఆక్రమణల బారిన పడిందన్నారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు పార్కు పునర్నిర్మాణ పనులకు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ పనులకు అయ్యే ఖర్చును భరించేందుకు దాతలు ముందుకు వచ్చారని వివరించారు. తొందరగా తీర్చిదిద్దుతున్న పార్కును ఈ నెల 15వ తేదీన ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు కృషి చేస్తున్నారని చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ప్రత్యేక కృషితో ఉండిలో పార్కు పునర్నిర్మాణం వేగంగా జరుగుతోందని వివరించారు. పంట కాలువలు, డ్రైన్ల ప్రక్షాళనతో పాటు ఉన్నత పాఠశాలలు, హాస్టల్లో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాగిత బుజ్జి, కరిమెరక శ్రీను, గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ, తోటరాము, ఎడవల్లి వెంకటేశ్వరరావు, తక్కెళ్ల నరేష్, విక్టర్ బాబు, కర్రీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉండిలోని కలిదిండి అబ్బాయిరాజు జన్మభూమి పార్కు ఎమ్మెల్యే రఘురామరాజు గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో డోనర్ల సహకారంతో ఉండి పార్క్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం. ఈ 25 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంతో శ్రమించి ఈ పార్క్కి మంచి వన్నీ తీసుకొస్తున్నారు. మెయిన్గా ఈ పార్క్కి సంబంధించి చిల్డ్రన్స్ ఆడుకునే ఐటమ్స్ కూడా పెంచుతున్నారు. అలాగే షటిల్ కోర్ట్ ఒకటి ఇండోర్ చేయాలని అనుకున్నాం. దానికి దాతలు కూడా మంచి సహకారం అందించారు. అలాగే క్రికెట్ తోటి చిన్నగా మినీ స్టేడియం కింద వేస్తున్నాం. దానికి కూడా దాతల సహకారంతో అంతా కూడా చాలా బాగా చేసి పెడుతున్నారు. పూర్వం ఎప్పుడో 20-25 సంవత్సరాల క్రితం ఈ పార్కుని నిర్మించడం జరిగింది. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా దీన్ని మెయింటెనెన్స్ చేయక పాడుపడిపోయినట్టుగా అయిపోయింది. మొన్న రఘురామరాజు గారు వెళ్తా పార్కు దగ్గర ఆగి ఈ పార్కు బాగు చేస్తే కనుక 10 మందికి బాగుంటుంది, పిల్లలందరూ కూడా ఆడుకుంటారు, పెద్దలు కూడా వాకింగ్ అవి చేయడానికి కూడా మంచి అనుకూలంగా ఉంది. ఎంతో సుందరవంతంగా ఎలా చేయాలి ఏంటనేది ఆయన డైరెక్షన్ చెప్పడం మేము చేసుకెళ్తున్నాం. ప్రతి కార్యకర్త కూడా మంచి కష్టపడి పనిచేస్తున్నారు. దాతలు కూడా ఎంతో ఏ ఐటమ్ ఏదైనా చేయాలని సార్ ఇలా చేస్తున్నాం డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొచ్చి వాళ్ళ దాతృత్వంతో ఈ కార్యక్రమాలు బాగా చేస్తున్నాం. ఏదైనా సరే ఇంతకు మించి స్థాయికి మించి ఏమైనా అయితే కనుక ఎమ్మెల్యే గారు తన దృష్టికి తీసుకురమ్మన్నారు. ఏది ఉన్నా సరే చేద్దాం, పార్కుని అయితే మంచికి బాగా చేద్దామని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన మేరకు మేము అన్ని పనులు కూడా చేస్తున్నాం. మన ఉండిలోని ఎంతో రంగరంగ వైభవంగానే మన ప్రీతమ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఆయన ఇష్టానికి ఆయన ఏంటంటే ఎంతో ఏ కార్యక్రమం చేసినా సరే ఎంతో పరిశుభ్రతతో ఉండాలి, చక్కగాని కార్యక్రమం ఉండాలని ఆయన ఎదరికెళ్ళి వ్యక్తి అయినా ఆయన అభిరుచికి తగ్గట్టు ఇలా తయారు చేయాలని ఆయన డైరెక్షన్ ఇచ్చారు. ఆయన చెప్పిన దానికి 10 రెట్లు ఎక్కువగానే ఈ ముగ్గురు కూడా ఎంతో బాధ్యతతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చూస్తామంటే వేళ కొంత ఇంచుమించు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎక్కడ ఏ పార్కు కూడా ఇలా ఉండదు. అటువంటి విధంగానే తీర్చిదిద్దుతున్నారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించిన అధికారులు ఉన్నతాధికారుల మన్ననలతో పాటు ప్రజల మన్ననలు పొందుతారని రిటైర్డ్ తహసీల్దార్లు గంధం చెన్నుశేషు, ఎంవి తిలక్, ఏవి రమణారావు, ఆర్వి కృష్ణారావు, రిటైర్డ్ డీఎస్ఓ సుబ్బరాజు అన్నారు. 38 సంవత్సరాల పాటు రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి తహసీల్దార్గా ఉద్యోగ విరమణ చేసిన ఎస్వి సుబ్రహ్మణ్యం అభినందన సత్కార సభ భీమవరం నర్సే అగ్రహారంలోని సాహితీ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, వినియోగదారుల సంఘం నాయకులు మేళం దుర్గాప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ గ్రంథి పవన్ కుమార్, ఆచింట, అమలాపురం, భీమవరం, నర్సాపురం మండలాల రెవెన్యూ సిబ్బంది, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. కుటుంబ సభ్యులతో పాటు ఎక్కడ ఉద్యోగం చేసినా తోటి ఉద్యోగులకు ఎంతో స్ఫూర్తిగా నిలిచేవారని పలువురు వక్తలన్నారు. తనపై అభిమానంతో కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదో ఒక రోజున మరి కాల పరిమితిని బట్టి అతివీర్యమైన చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగానే మరి మిత్రుడు నాకు సోదర సమానుడు. ఎందుకంటే నేను
వేరు ప్రాంతాల్లో పనిచేసి కింది స్థాయిలో భీమవరం వచ్చినప్పుడు ఆయన అక్కడ పనిచేస్తున్నారు. ఇచ్చేసిన అందరికీ కూడా 14 acres సోమేశ్వరం ఆ ల్యాండ్ని పోల్చడం అది గొప్ప విశేషం కాకున్నది. అలాగే బివి రాజు పార్క్లో అసలు ప్రతిరోజు ఉద్యోగంలో చేయలేదు వీడు. ఈ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు అక్కడే కూర్చున్నారు. బివి రాజు గారు మాకు 12 లక్షలు ఇస్తే మిగిలిన డబ్బులన్నీ కూడా రావడానికి వీళ్ళంతా కారణం చెప్తున్నాం. ఇంకా వచ్చారు అనుమానం చేస్తారు, భోజనం చేసి వెళ్ళిపోవాలి తప్పదు. కూడా మరి సుబ్రహ్మణ్యం చెప్తాను నేను. మరి సుబ్రహ్మణ్యం మాతోటి ఫ్రెండ్లీగా ఉండవు. ఎందుకంటే ఎవరినైనా సరే ఆఫీస్కి వెళ్తే ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన అందరినీ కూడా హక్కున చేర్చుకున్న వ్యక్తి మా సుబ్రహ్మణ్యం గారు. వారి నాకు అంటే భారతీయుడు కదండి, ఆయన క్వశ్చన్ మార్కులు ఎక్కువ వేస్తూ ఉంటారు. మరి ఆసీనమైనటువంటి తెలంగాణ ఏదైతే తాలూకా ఆఫీస్ అనేటువంటిది ఆ కార్యాలయంలో ఒక అందాన్ని, ఒక ఆప్యాయతని పంచినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మరి వారు రిటైర్మెంట్ అయ్యారు అనే దానికంటే రేపు రాబోయే రోజుల్లో వారి యొక్క సేవల్ని మరి సామాజికమైనటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు ఇప్పుడు శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు మేము ఎలా అయితే చేస్తూ మాకు అప్పటి నుంచి వారి యొక్క ప్రోత్సాహాన్ని ఎలాగైతే అందించారో వారు కూడా మరి త్వరలో మా శ్రీ విజ్ఞాన వేదిక తరఫున మేము చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో వారు కూడా భాగస్వాములే. మరి సమాజంలో నిండినటువంటి కొన్ని రుగ్మతలను కూడా రూపుమార్పేటువంటి దానికి వారి సహాయ సహకారాలు అందిస్తారని మనసావాచ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వారికి, కుటుంబ సభ్యులకి, మిత్రులకి, బంధుమిత్రులకి అందరికీ కూడా నమస్కారం. సుబ్రహ్మణ్యం నేను ఒకే రోజు జాయిన్ అయినా, ఎప్పుడు కూడా కలిసి పనిచేయలేదు. వేరు చోట్ల ఆయన ఆర్ఐ ఒక చోట అయితే నేను ఆర్ఐ ఒక చోట. తహసీల్దార్గా పనిచేసినటువంటి అప్పుడు కోవిడ్ సమయంలో నాకు చాలా మాకంటే ఎక్కువ ఈ పెద్ద ఆయన దీనికి రంగసాయి గారికి చేతులెత్తి నమస్కరించాలి. మాకు తోడ్పడుతూ ప్రజలందరికీ కూడా భీమవరంలో చాలా సేవలు చేశారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సుబ్రహ్మణ్యం గారికి పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా. ఆయన డ్యూటీలో ఉండగా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మేము పక్కెత్తుకుని ఆయన దగ్గరికి సార్ మా పొలాల దగ్గరలో ఉంటే ఆయన డిపార్ట్మెంట్ ఆయన సెక్షన్ కాకపోయినా ఏ సెక్షన్లో ఉన్నా సరే ఆయన ఫోన్ చేసి అందరికీ పిల్లలందరికీ అలా చేసేవారు. అలాగే రిటైర్ అయిన మా ఆఫీసర్ గారు ఎంఆర్ఓ గారు కూడా ఆయన పనిచేసిన కాలంలో మా మండలంలో అందరితోటి కూడా ఎంతో ఫ్రెండ్లీగా, అంటే కొంతమంది అధికారులు చూస్తే మనం భయపడతాం. ఎందుకంటే కొంచెం హార్డ్గా మాట్లాడడం, లేకపోతే మనకి అధికారులతో మనం అన్నీ షేర్ చేసుకోవాలి. కానీ మా సార్ ఎలా అంటే అందరితోటి చాలా ఫ్రెండ్లీగా, మంచితనంతో అందరినీ కలుపుకుంటూ వెళ్ళడం. ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఏ సమస్య అయినా సరే మన అధికారులు అలా ఉంటే వాటితో షేర్ చేసుకుని ఆ సమస్యను ఎలా అయినా పరిష్కారం చేయడంలో మనం కూడా సహకరించడానికి వీలవుతుంది. అలా మా తహసీల్దార్ గారు అన్ని కేడర్లలో వాళ్ళే, అటెండర్ల దగ్గర నుంచి డిప్యూటీ తహసీల్దార్ వరకు అందరికీ మంచి గౌరవం ఇచ్చి అందరితో స్నేహపూర్వకంగా మంచితనంతో మా అందరి అభిమానాన్ని చూరుకుని ఆయనతో నేను ఎలక్షన్కి ముందు చేసింది తక్కువ కాలమైనా సరే ఒక బ్రదర్ లాగా చాలా మంచిగా, చాలా బాగా. ఏమన్నా ఒక ఫైల్ పెట్టానంటే వెంటనే కూడా అప్రూవల్ చేస్తూ సార్ ఒకసారి చూడండి సార్ అంటే మీరు పెట్టారు కదా ఇంకా చూడక్కర్లేదు బాగుంటుంది అని మన మీద ఆ నమ్మకాన్ని ఆయన పెట్టేవారు. అదేవిధంగా ఏదొచ్చినా సరే నేనున్నాను, మీరు ధైర్యంగా ఎదురుకెళ్ళండి అని మనకు ధైర్యం చెబుతూ మనకు భరోసా ఇస్తూ ఒక మంచి హృదయంతో ఒక సొంత సోదరుడిని ఎలా ఉంటారో ఆ విధంగా ఆయన చాలా బాగా మమ్మల్ని చూసుకునేవారు. అమ్మ, నాన్న, పెద్దన్న, పెద్దక్క, అమ్మ, నాన్న, పెద్దన్న, పెద్దక్క లాంటి పెద్దోళ్ళందరూ ముద్దుగా పిలుచుకునే చిన్నోడు మా సుబ్రహ్మణ్యం గారు. సీతమ్మ లాంటి శైలమ్మ పిలుచుకునే
బాసు మా సుబ్రహ్మణ్యం గారు. అలాగే దీపంకి సర్వస్వం నాన్నగారండి మా సుబ్రహ్మణ్యం గారు. అలాగే చెల్లెమ్మలకి మా చిన్నన్నయ్య మా సుబ్రహ్మణ్యం గారు. బావమరుదులు హుందాగా పిలుచుకునే మా బావగారు సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారి గురించి మేము చాలా గొప్పగా కాదు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకునే కొన్ని ఊసులు. సర్దుకుపోతూ నమ్ముకుపోతూ చిన్న చిన్న త్యాగాలతో పెద్ద పెద్ద విలువలతో ఆలుమగల అనుబంధాన్ని ఇంత చక్కగా సాగించిన మీ ప్రయాణం పెళ్ళైతే మనం కూడా ఎలా ఉండాలని నేర్పింది మాకు. ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలండి. మీరందరూ నేనేదో గొప్ప చేశానని అనుకుంటున్నారు, కానీ నా ఉద్యోగ ధర్మం మాత్రం నేను నిర్వర్తించానని నేను అనుకుంటున్నాను. బాధ్యతలు అన్నది మనకి ముడిపడి ఉంటాయి కాబట్టి నేను ఆ బాధ్యతలతోటి ఎదురుకి వెళ్ళాను. ఖరీఫ్ ఈ పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కాళ్ల మండలం పెదమీరం పుంత రోడ్లో ఈ పంట నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి ఈ పంట నమోదును రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతులు సాగు చేస్తున్న పంట వివరాల నమోదుతోనే పంట సాయం, పంటల బీమా తదితర ప్రభుత్వ పథకాలు అందజేయడానికి వీలవుతుందని, ఇందుకు ఈ పంట నమోదు తప్పనిసరి అని అన్నారు. పంట నమోదులో అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. రైతులు ఏ పంటను సాగు చేస్తే అదే పంటను నమోదు చేయాలన్నారు. మరో పంట సాగు చేసినట్లు నమోదు చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. కౌలుదారు అనే విషయాన్ని స్పష్టంగా ఈ పంటలో నమోదు చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఫోటోలు తీసి అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ కేఏఎస్ఎస్ శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఈ నాగార్జున, ఆర్ఐ లక్ష్మీకిరణ్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దాసరి కనకదుర్గ, వీఆర్ఓ చిట్టిబాబు, కౌలు రైతులు కెల్లా సోమేశ్వరరావు, ఎం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామాలను అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమైక్యంగా కృషి చేయాలని ఎంపీడీఓ ఎస్ రవీంద్ర అన్నారు. ఉండి వెలుగు కార్యాలయంలో గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు 3 రోజుల శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీడీఓ రవీంద్ర మాట్లాడారు. పంచాయతీలో మంచినీరు, పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల తదితర అంశాల్లో ప్రజలకు మేలు చేసేందుకు అవసరమైన పనులు జరిపించాలని సూచించారు. పాలనలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈవో పీఆర్డీ ఎం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నరేగా నిధులు గ్రామాల ప్రగతికి దోహదపడతాయన్నారు. అవసరమైన పనులు చేపట్టేందుకు పంచాయతీ పాలక వర్గాలు కృషి చేయాలని కోరారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను అక్టోబర్ 2 నుంచి తిరిగి ప్రారంభించేందుకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. నూతనంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారి ఆదేశాల ప్రాప్తికి ఈ గౌరవ సర్పంచులకు అలాగే పంచాయతీ కార్యదర్శులకు 3 రోజుల పాటు పునశ్చరణ తరగతులు అనేవి, పునశ్చరణ శిక్షణా కార్యక్రమాలు అనేవి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక 4 టీఓటీల్ని సెలెక్ట్ చేసి మన ఏలూరులో ఉన్నటువంటి డిపిఆర్సీకి పంపించి వారు ఒకరోజు శిక్షణ తీసుకోవడం జరిగింది. ఇంటర్న్ వారందరూ కూడా వచ్చి ఈ 3 రోజులు కూడా అన్నీ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి చట్టం, వారి తాలూకా అలాగే వారి తాలూకా విధి విధానాలు, పరిపాలన, గ్రామ పరిపాలన, స్వపరిపాలన ఏ రకంగా చేయాలి, చట్టంలో ఉన్న ప్రావిజన్స్ ఏంటి, వీటన్నిటి మీద, అలాగే ముఖ్యంగా ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు మనకి రేపు సెప్టెంబర్ 15వ తేదీలోగా, అంటే అక్టోబర్ 2వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలో అన్నీ కూడా మనం అమల్లోగా, అంటే ఇవి అన్నీ కూడా ఆచరణలోకి వచ్చేటట్టుగా అన్నీ కూడా కార్యక్రమాలు, ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి గౌరవ సర్పంచులకి అలాగే పంచాయతీ కార్యదర్శులకి కూడా ఈ అవగాహన దీని మీద కూడా కల్పించడం జరుగుతుంది. 100% వీటిని సక్సెస్ చేయడానికి గౌరవ సర్పంచుల సహకారంతో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. శిక్షణా తరగతుల కింద సర్పంచులకి మరియు కార్యదర్శులకి శిక్షణ 3 రోజుల శిక్షణా కార్యక్రమం వారికి భోజన వసతితో ఏర్పాటు చేయమని గౌరవ కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
తదనుగుణంగా మన ఉండి మండలంలో గల సర్పంచ్లు మరియు కార్యదర్శులతో ఈరోజు గౌరవ ఎంపీపీ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ట్రైనింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామ పంచాయతీ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యాలేంటి, సర్పంచ్లుగా వారు చేయవలసిన బాధ్యతలు, వారి హక్కులు, అదేవిధంగా కార్యదర్శులు గ్రామ పంచాయతీలో నిర్వర్తించవలసిన విధులు, వారికి ఏ విధమైన చట్టబద్ధమైన కార్యక్రమాలు నిర్వహించాలి, వీటి మీద అంటే ఆ గ్రామంలో ఏ అయితే పనులు అవసరమేమో వాటిని గుర్తించి వాటిని గ్రామ సభ తీర్మానాలుగా చేసుకోవడం, గ్రామ పంచాయతీల్లో ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపాధి హామీ పనుల ద్వారా ప్రత్యేక అనుమతులు తీసుకుని పనులు చేయించుకోవడం, వీటి మీద అవగాహన సర్పంచ్కు ఉన్నప్పుడు మాత్రమే ఆ గ్రామంలో ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం స్మృతి వనంలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన విధ్వంసాన్ని నిరసిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీ బహుజన జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కాటం స్టాన్లీ రాజు, తాళ్లూరి మధు, కోన జోసఫ్ మాట్లాడుతూ అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఉన్న స్మృతి వనంలో దాడి భారత రాజ్యాంగంపై జరిగినట్లేనని, స్మృతి వనంలోని శిలాఫలకాలను, వస్తువులను కొంతమంది నాశనం చేయడం దారుణ చర్య అని ఖండించారు. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం రాష్ట్రంలోనే సామాజిక చిహ్నంగా గుర్తింపు పొందిందన్నారు. ఈ దాడి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తుందని, దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిరుదుగడ్డ రమేష్ బాబు, దానం విద్యాసాగర్, ఈది రవికుమార్, గరికి ముక్కు అలీషా, చిగురుపాటి రాహేలు, గరికపాటి చంద్రకళ, బేతాళ కమలాకర్, బుంగ ఆదాము, బోడిగడ్డ యోహావా, కందికట్ల నాగరాజు, బడుగు అశోక్, టి ప్రశాంత్, బోడిగడ్డ సునీల్, గొల్లమందల స్టాన్లీ జోన్స్, ఇల్లూరి సంపత్, బందల జార్జిరాజు, బందల ప్రేమిల, బలే యేసుబాబు, వస్త్రాల రవి, పిల్లి అమూల్యరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అతి పెద్ద కాంస్య విగ్రహం, సామాజిక మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విజయవాడ విగ్రహంపై, ఆయన యొక్క శృతివనంపై మరి దాడి జరిగింది. శృతివనంపై దాడిని అంబేద్కర్ గారిపై దాడిగానే మేము పరిగణిస్తూ, ఇది సామాజికమైన దళితులను మరి రాజ్యాంగబద్ధంగా తొంగలో తొక్కే విధంగానే ఈ దాడి జరిగింది మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మరి చిన్నగా ప్రయత్నం చేసి శృతివనంపై దాడి చేసిన దుండగులు రేపొద్దున్న విగ్రహాన్ని పగలగొట్టరని, విగ్రహాన్ని ధ్వంసం చేయరని మరి అనుమానం ఏం లేదు. ఇది కేవలం ఒక పథకం రూపించి ఎక్కడైతే అగ్రవర్ణాల వారు ఉన్నారో వారి మధ్యలో విగ్రహం ఉండటం ఇష్టం లేని వారి కొంతమంది కలిసి అధికారులతో పోలీసుల సమక్షంలో మరి ఆ శృతివనంపై దాడి జరిగింది. ఈ దాడిని దళితులపై దాడిగా మేము భావిస్తున్నాం. వెంటనే ఇంతవరకు అంత పెద్ద విగ్రహంపై జరిగిన దాడి జరిగితే ఇంతవరకు కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా జరగకపోవడం చాలా బాధాకరం. అది మేము రాజకీయ దాడా, సామాజిక దాడిని మేము మాట్లాడుతాం, కానీ అంబేద్కర్ శృతివనంపై దాడి జరగటం అది అంబేద్కర్ పై దాడిగానే మేము పరిగణిస్తూ, ఎవరైతే దాడి చేశారో వారిని తక్షణమే మరి ఎస్సీ అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేసి మరి వారిని వెంటనే వారిపై శిక్ష విధించాలని కోరుచున్నాం. భీమవరం మహాపట్నంలో అంబేద్కర్ చౌక్లో మరి మొన్న విజయవాడలో 125 అడుగుల కాంస్య విగ్రహంపై కొంతమంది దుండగులు చేసిన దాడిని ఖండిస్తూ ఈ రోజున మరి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే అంబేద్కర్ వాదుల మరి అభిమానంతో ఈ రోజున ఇక్కడ ఈ ర్యాలీని, ఈ కొవ్వొత్తుల నిరాశను తెలియజేయడం జరుగుతుంది. కన్నీరు మున్నీరుగా మరి ఎంతో బాధపడుతున్నప్పుడు కూడా ఈ రోజున ఎఫ్ఐఆర్ కట్టలేదు. మేము జేసీ తరఫున చెప్తున్నాం, దోషులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద షార్ట్ షీట్ వేసి ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు నమోదు చేసి అట్రాసిటీ కట్టి వాళ్ళ ఆస్తులను జప్తీ చేసి మన విగ్రహం దగ్గర నష్టపోయిన మరి పగిలిపోయిన మరి ఆ ప్రాంతాన్ని వాళ్ళ ఖర్చులతోనే దాన్ని సమకూర్చాలని కూడా మేము జేసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
ఇవాళ అంబేద్కర్ భారతదేశంలో అనేక చోట్ల పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేశారు. అనేక భారతదేశంలోనే కాదు ప్రపంచంలో విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణంగా ఆ స్మృతి వనం మీద దాడి చేయడం అంటే ఇది రాజ్యోన్మాతలో చేసినటువంటి దాడి. భారతదేశానికి ఒక పటిష్టమైనటువంటి లౌకిక రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి విగ్రహం మీద దాడి చేయడం అంటే ఇది హేయమైనటువంటి చర్య. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది ఖచ్చితంగా జరిగి ఉండేదని మేమందరం కూడా అభిప్రాయపడుతున్నాం. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించవలసిన ఆరాధ్య దైవంగా భావించవలసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి మాకు తగిన న్యాయం చేసే వరకు అటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎక్కడ జరగకుండా ఉండేటట్లుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ దుండగులను వెంటనే అరెస్ట్ చేసి లోపలికి పంపించాలని సవినయంగా రాజకీయాలని భ్రష్టు పట్టించారు, భరించారు. రాజ్యాంగ నిర్మాత వరకు ఈ అరాచకాలను ప్రోత్సహించినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని, న్యాయం జరిగించాలని ప్రభుత్వం వారిని ఏపీ జేఈసీ తరఫున కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి. భారత జెండా జాతీయోద్యమానికి స్ఫూర్తి. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో 400 మీటర్ల జాతీయ జెండాతో చేపట్టిన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. కుల వివక్షకు వ్యతిరేకంగా కేవీపీఎస్ అనేక పోరాటాలు చేస్తుంది. భీమవరంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర శిక్షణ తరగతుల ప్రారంభ సభలో ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు. ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఉండిలో చురుగ్గా కలిదిండి అబ్బాయిరాజు పార్కు పునర్నిర్మాణ పనులు. ఈ నెల 15న ప్రారంభోత్సవానికి సన్నాహాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.